ఉద్దేశంతో నేను పెట్టాను అధ్యక్షుడు. నాకు గిల్ట్ ఎక్కడొచ్చిందంటే, అరే ఇవన్నీ మనకి లాస్ట్ 2-3 ఇయర్స్ మా టెంపుల్ దగ్గర తిరుమలకి వెళ్ళినప్పుడు కూడా గౌరవ మంత్రివర్యులు మనోహర్ గారు మేము వెళ్ళినప్పుడు మా దృష్టికి చాలామంది తీసుకొచ్చారు అధ్యక్షుడు. మేమే 2-3 పర్యాలు మేమే మాట్లాడుకున్నాం. సో నాకు అవన్నీ గుర్తొచ్చి, అరే మనకి తప్పు జరిగింది తెలిసి మనం దాన్ని సరిగ్గా తీసుకెళ్ళకపోయిన ఒక పశ్చాత్తాపంతో నేను ఒక దీక్ష చేశాను అధ్యక్షుడు. ఆ తర్వాత దాన్ని అందరూ అన్ని రకాలుగా తీసుకెళ్ళారు సార్, 3 పార్టీస్. అలాగే మాకు తర్వాత మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కేశవ్ గారు మా క్యాబినెట్లో కూర్చున్నప్పుడు మా దృష్టికి తీసుకొచ్చింది, అసలు ఈ నెయ్యిలో నెయ్యే లేదనేది చాలా స్పష్టంగా తెలియదు. మాకేమనిపించిందంటే, ఏదైనా సరే ఇన్నోవేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇన్నోవేషన్ లేకపోతే ఈ పార్టీకి ఒక్కొక్కరు ఒకలా ఇన్నోవేట్ చేస్తారు. బట్ ఈ పర్టికులర్ ఈ గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు వీళ్ళు అరాచకంలో ఇన్నోవేషన్ చేశారు. వీళ్ళు కల్తీలు కూడా, అంటే మామూలుగా ఒక నెయ్యి కావాలంటే పాలలో నుంచే కాకుండా రసాయనాల నుంచి కూడా తీయచ్చు, మిగతా వాటి నుంచి కూడా తీయచ్చు అని చేసి చూపించారు. దానికి సంబంధించిన కంప్లీట్ ఈ సిబిఐకి మన ఆ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఎక్కడా కూడా నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం వీళ్ళందరితో అంటే, ఎక్కడా కూడా ఈ సభ సాక్షిగా చెప్తున్నాను, ఇది ప్రజలకు కూడా తెలియాలి, ఎక్కడా కూడా గత ప్రభుత్వం తాలూకు హెడ్ చేసిన వ్యక్తి చేశారని ఎక్కడ కూడా నేను ప్రత్యేకించి మాట్లాడాలి. నేనేం చెప్తాను, టీటీడీ పాలక మండలి బాధ్యత ఇది. మీరు కూర్చోబెట్టి మీరు బాధ్యత తీసుకొని, వాళ్ళ పార్టీ ఆ ప్రభుత్వం స్థాపించినప్పుడు వాళ్ళ నియమించిన పాలక మండలి వాళ్ళు చేసిన తప్పులకి సింపుల్గా ఏం చేయాలి అధ్యక్షుడు, ఒక ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, యూ మీన్ టు సే యూ గోయింగ్ టు బ్లేమ్ ద పర్సన్ హూ హెడెడ్ ద లాస్ట్ గవర్నమెంట్ అంటే, మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. My intention is always to say that who did this, who are the perpetrators. A perpetrators is more or less they are the TTD board. Let them be accountable for that. ఎక్కడా కూడా నేను ఈ వ్యక్తి గురించి మేము మాట్లాడలేదు, ఎందుకంటే డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉందని మనం చెప్పట్లేదు. అది ఎందుకంటే వాళ్ళు నియమించిన బోర్డు ఇది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కూర్చోబెట్టి ఎక్కడా కూడా సింపుల్గా ఏం చేయాలి దీక్ష, నిజంగా నేనేం చెప్పాను ఆ ఇంటర్వ్యూలో కూడా, ఆయనే తప్పు, నాకు సంబంధం లేదు, మేము పలానా టీటీడీ బోర్డు చేసింది ఇది, ఆ టీటీడీ బోర్డు మీద మీరు నిష్పక్షపాతంగా ఒక కమిటీ వేయండి, ఆ దోషులు శిక్ష పడేలా చేయండి, వాట్ ఎవర్ దాని అవుట్కమ్ ఏముంటుందో దాన్ని బయట పెట్టండి, ఇంత సింపుల్గా తేల్చేయచ్చు. వాళ్ళు వెనకెందుకు వేసుకొస్తున్నారు నాకు ఈ రోజుకి నాకు అర్థం కాదు. ఈ రోజుకి వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. వెరీ క్లియర్ కట్ రిపోర్ట్ ఇచ్చింది. ఇందులో కంప్లీట్గా అసలు నెయ్యి లేకుండా వీళ్ళు నెయ్యి తయారు చేశారు కనుక, రసాయనాలతోటి పామాయిల్ తోటి వీటన్నిటితో బేస్ చేసుకొని నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారు. ఇట్స్ వెరీ క్లియర్ కట్, ఇట్స్ ఎవిడెంట్. ఇప్పుడు ఎందుకు ఇంత డిస్కషన్ అవుతుంది అధ్యక్ష, మనందరం కూర్చోబెట్టి ఇంత సభా సమయాన్ని ప్రజలకు ఇవ్వాల్సింది కేవలం తిరుపతి లడ్డు గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, వాళ్ళు నిజంగా కనుక ఉప్పేసుకుని ఉంటే కల్తీ జరిగింది, దానికి తగ్గ లా ఏం యాక్షన్ ఏం తీసుకోవాలో తీసేసుకుని అయిపోతుంటే, దానికి ఎవరైతే పర్పెట్రేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఆ శిక్షగా వెళ్ళిపోతారు. అలా కాకుండా అసలు ఆ నెయ్యిలో కల్తీ లేదు, యానిమల్ ఫ్యాట్ లేదు, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ. అందుకని ఈ సభ ఈరోజు ఇంతమంది మాట్లాడాల్సి వస్తుంది అధ్యక్ష. మాకు ఏమనిపించిందంటే అధ్యక్ష, దీన్ని క్యాబినెట్ మీటింగ్లో మా దృష్టికి తీసుకొచ్చింది మీకు తెలియజేస్తున్నాను మీ ద్వారా ప్రజలకి. సిబిఐ నేతృత్వంలోని ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆ నెయ్యి తయారీకి 1 లీటర్ పాలు కూడా వినియోగించలేదని చెప్పి చాలా ఖచ్చితంగా తేల్చింది. ఆ పామాయిల్లో రసాయనాలు కలిపి తయారు చేసినట్టు చెప్పింది. ఆ ఇతర రసాయనాలు ఏ మూలకాల నుంచి తయారయ్యాయో నిర్ధారణ చేసే సాంకేతికత, దానికై సంబంధించిన టెక్నాలజీ ఆ పర్టికులర్ మా వద్ద లేదనేది ఆ సిట్ తేల్చేసింది. ఈ కేసులో 36 మందిని నిందితులుగా తేల్చింది. శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ ప్రకారం కుట్ర జరిగిందన్నట్టు సిట్ తెలియజేసింది. అలాగే దీనికి ముందు ఏం జరిగిందని చూస్తే, తమకి నచ్చిన సంస్థలకి నెయ్యి సరఫరా కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఒక ప్రణాళిక ప్రకారం టెండర్ నిబంధనలు సవరించారు. నెయ్యి సరఫరాకి సంస్థకి ఉండాల్సిన కనీస వార్షిక టర్నోవర్ 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించారు. రోజుకి 4 లక్షల లీటర్ల పాలు సేకరించాలన్న నిబంధనని తొలగించారు. డైరీ రంగంలో 3 ఏళ్ల అనుభవం ఉండాలన్న నియమాన్ని ఏడాది కుదించారు.
రోజుకి 12 టన్నుల వెన్నెయ్య తేయాలన్న నిబంధనను కూడా 8 టన్నులుగా మార్చేశారు. అంటే ఒకళ్ళకి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వాలంటే ఇన్ని నిబంధనల్ని తూట్లు పొడిచారు. పోనీ అది చేసిన తర్వాత మళ్ళీ సవరణ అనంతరం వీళ్ళు ఎంపిక చేసిన సంస్థలు 20-23 మధ్య నెయ్యి సరఫరా చేశాయి. నెయ్యి సరఫరా చేసిన సంస్థకు అందుకు కావాల్సిన కనీత అర్హతలు లేవని సిట్ ఛార్జ్ షీట్లో ఉంది అధ్యక్ష. వీరు నెయ్యి సరఫరా ఎంచుకున్న సంస్థలు బోలేబాబా అని కానీ దానికి అనుబంధ సంస్థలు మాల్గంగా, వైష్ణవి డైరీలు 1 లీటర్ కూడా నెయ్యిని పాల నుంచి తయారు చేయాలని స్పష్టంగా చెప్పారు. ఇది 19-24 మధ్య 11 కోట్ల మంది భక్తులను శ్రీవారిని దర్శించుకుంటే ఆ కాలంలో మొత్తం 48 కోట్ల లడ్డు ప్రసాదాలు విక్రయం జరిగింది. దాంట్లో సుమారు 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారయ్యాయని చెప్పి టీటీడీ రికార్డ్స్ తెలియజేస్తాం. ఆ 11 కోట్ల మందికి రసాయనాలతో నిండిన మన లడ్డూలు పంపించారు. అలాగే ఇందులో 1,00,000 లడ్డూలు కూడా అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి పంపిణీ చేశారు. నేను మొన్న మన క్యాబినెట్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నాకు పర్సనల్గా మెసేజ్లు ఏంటంటే మన ఈ అయోధ్యకి పంపిన లడ్డూలు ఈ లడ్డూలు కాదు, ఇవి వేరే లడ్డూలు. అలా ఎలా తేడా చెప్తారు వీళ్ళు? దానికోసం ప్రత్యేకంగా అంటే అక్కడ నిబంధనలు ఎక్కడా కూడా మీరు నెయ్యి మేము పలానోళ్ళు కొన్నారు మాకు డీటెయిల్స్ ఇస్తూ ఉన్నారు. నేను సభాముఖంగా ఎందుకు వాళ్ళకి పేర్లు ప్రస్తావించారు ఆ చెప్పిన వ్యక్తులు కానీ వీళ్ళు కానీ. నేను అడిగింది ఏంటంటే ఓకే, మీకు దాని మీద ఆధారాలు ఏమున్నాయి, మీరు ఈ లాటే పంపించారు అయోధ్యకి అనేది మీకు ఏముంటాయి? ఎక్కడ ఏం లేదు, అన్ని గాల్లో మాట్లాడుతున్నారు వీళ్ళందరూ. ఇప్పుడు మేము అడుగుతుంది ఏంటంటే దీనికి సంబంధించి కంప్లీట్ పాలక మండలి బోర్డు, టీటీడీ పాలక మండలి బోర్డు, దే హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళని గత ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్యుడైన వ్యక్తి వాళ్ళని వెనకేసుకొస్తున్నారంటే అందులో కూడా మీకు కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. అందుకని సభాముఖంగా మేము అందరికీ ఏం చెప్తున్నామంటే లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. మా ఉద్దేశం ఒకటే అధ్యక్ష, ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే ఇందులో మనందరం కూడా ఇందాక మన గౌరవ సభ్యులు మాట్లాడతా, నెల్లూరుకు సంబంధించి సోమిరెడ్డి గారు మాట్లాడతా దర్గా కానీ మన కశ్మూర్ దర్గా గురించి వీటన్నిటి మాట్లాడుతూ ఉంటే బేసిక్గా నేను కూడా నెల్లూరులో పెరిగాను కాబట్టి నేను అర్థం చేసుకోగలను. అది ఎక్కడా కూడా వేరే మతాలను కించపరచడం అనేది తెలియదు అది ఈ దేశం. అందుకే ఈ దేశం ఇలా ఉండేది కాదు. అలాంటి దేశం సాంప్రదాయాలని వీళ్ళు కూర్చోబెట్టి కల్తీ జరిగిందంటే వెరీ సింపుల్గా ఏం చేయాలి, అడల్ట్రేషన్ జరిగింది, మేము కూర్చోబెట్టి దీన్ని కరెక్ట్ చేసుకుని మీరు కరెక్ట్ చేయండి, మేము మీకు మద్దతు ఇస్తాం, ఇంతే చెప్పాలి అధ్యక్ష. అంతేగాని దాన్ని వెనకేసుకు వస్తున్నారు అంటే ఒకటి క్లియర్ కట్ రిపోర్ట్ ఉంది, అందులో నెయ్యి లేదనేది, అందులో రసాయనాలు ఉన్నాయని ఇది క్లియర్ కట్ చెప్పింది. ఈ రసాయనాల్లో ఏమున్నాయి అనేది అది పెరుమాళ్ గారికి